అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో స్త్రీలలో ప్రధానంగా ఉండే సమస్యలైన పీరియడ్స్ సక్రమంగా రాకపోవటం, సంతానం లేకపోవటం, ఫైబ్రాయిడ్స్, వెజినల్ ఇన్ఫెక్షన్, వైట్ డిశ్చార్జ్ వంటి పర్సనల్ ప్రాబ్లమ్సే కాకుండా పురుషుల్లో ప్రధాన లైంగిక సమస్యలైన ఎరాక్టికల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్, సంతానానికి కావలసిన స్పెర్మ్ కౌంట్ పెరగడానికి మరియు నరాల బలహీనత వంటి సమస్యలకు శరీరానికి హాని కలగకుండా నేచురల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. మా బ్రాంచ్లు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఆన్లైన్ కన్సల్టేషన్ సౌకర్యం ఉంది. మెడిసిన్స్ కొరియర్ ద్వారా పంపించబడును. ఫోన్ నంబర్ 9154191959, 9154191969. నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం. అక్కినేని అఖిల్ హీరోగా నడిచిన లెనిన్ సినిమా విడుదలయ్యి మంగళవారం నాటికి సరిగ్గా 12 రోజులు పూర్తయింది. మరి ఈ 12 రోజుల్లో లెనిన్ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంత? అసలు ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎంత పెట్టుబడి పెట్టారు? ఇప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి? ఇంకా ఏదైనా ఏరియాలో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు నష్టాల్లోనే ఉన్నారా? అక్కినేని అఖిల్తో లెనిన్ సినిమాను నిర్మించిన నాగవంశీ, నాగార్జున గారులకు వచ్చిన లాభం ఎంత అన్న లెక్కలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా లెనిన్ సినిమా కలెక్షన్ల ట్రెండ్ గురించి చెప్పుకుందాం. అక్కినేని అఖిల్ నడిచిన లెనిన్ సినిమా బాగుందన్న మాట నిజమే, హిట్ అయిందన్న మాట కూడా నిజమే. అక్కినేని అఖిల్ గత సినిమాలతో పోల్చితే ఈ లెనిన్ సినిమాకు బాగానే కలెక్షన్లు వచ్చిన మాట కూడా నిజమే. కానీ అక్కినేని అనే బ్రాండ్ నేమ్ ఉండి, నాగార్జున గారి వారసుడై ఉండి, నిర్మాత నాగవంశీ సినిమా అయి ఉండి కూడా లెనిన్ సినిమాకు అదిరిపోయే రేంజ్లో కలెక్షన్లు రాలేదన్నది మాత్రం పచ్చి నిజం. రియల్గా అక్కినేని అఖిల్కు ఈ సినిమాతో 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల పోస్టర్ పడుతుందని అంతా అనుకున్నారులే. కానీ ఈ సినిమా కలెక్షన్ల ట్రెండ్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సాగింది. జూలై 10వ తారీఖు శుక్రవారం నాడు లెనిన్ సినిమా విడుదలైంది. శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రమే లెనిన్ సినిమాకు కలెక్షన్లు బాగా వచ్చాయి. మొదటి రోజున లెనిన్ సినిమాకు 7,26,00,000 రూపాయల షేర్ కలెక్షన్ రాగా, రెండో రోజున ఈ సినిమాకు 6,87,00,000 రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. మూడో రోజున ఆదివారం నాడు ఈ సినిమాకు అక్షరాల 7,82,00,000 రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. అంటే మొదటి 3 రోజుల్లో కలిపి ఈ సినిమాకు అక్షరాల 21,95,00,000 రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చినట్టు లెక్క. ఈ సినిమా విడుదలయ్యి మంగళవారం నాటికి 12 రోజులైందని చెప్పుకున్నాం కదా. మొదటి 3 రోజుల్లో 22 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వస్తే, మిగిలిన 9 రోజుల్లో ఈ సినిమాకు వచ్చింది కేవలం 14 కోట్ల రూపాయలు మాత్రమే. ఎస్, మీరు విన్నది నిజమే. మొదటి 3 రోజుల్లో వచ్చిన కలెక్షన్లను ఆ తర్వాత మొత్తం 9 రోజుల్లో కూడా ఈ సినిమా దాటలేకపోయిందన్నది వాస్తవం. 4వ రోజు సోమవారం నుంచి ఈ సినిమాకు కలెక్షన్లు రోజు రోజుకు పడిపోతూనే ఉన్నాయి. ప్రమోషన్స్ను సరిగా చేసుకోవడం లేదో, లేక జనాల నుంచి ఓ రేంజ్లో ఆదరణ లేకపోవడం వలన ఏమో కానీ లెనిన్ సినిమాకు 4వ రోజు నుంచి ఏ ఒక్క రోజు కూడా కనీసం 3 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు కూడా రాలేదు. 4వ రోజు నుంచి 10వ రోజు వరకు 1,50,00,000 రూపాయలకు పైగానే కలెక్షన్లు వచ్చాయిలే. కానీ ఆ తర్వాత మాత్రం కలెక్షన్లు ఇంకా దారుణంగా పడిపోయాయి. 11వ రోజు సోమవారం ఈ సినిమాకు 72 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వస్తే, 12వ రోజు మంగళవారం ఈ సినిమాకు అక్షరాల 76 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. గురువారం విజయ్ హీరోగా నడిచిన జననాయకుడు సినిమా రిలీజ్ అవుతుంది. శుక్రవారం నాడు చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ అవుతుంది. సో ఈ వీకెండ్లో 2 కొత్త సినిమాల వల్ల లెనిన్ సినిమాపై భారీగా దెబ్బ పడబోతోంది. ది ఒడిస్సీ సినిమా కూడా తెలుగు సినీ ప్రియుల నుంచి ఆదరణ లభిస్తూ ఉండడం కూడా మరో దెబ్బగా చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి చూస్తే లెనిన్ సినిమాకు రానున్న రోజుల్లో పెద్దగా కలెక్షన్లు పెరగకపోవచ్చు. రానున్న రోజుల్లో లాంగ్ రన్లో ఈ సినిమాకు మహా అయితే మరో 3 లేదా 4 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టే ఛాన్స్ ఉంటుంది. అంతకు మించి అయితే ఈ సినిమాకు కలెక్షన్లు లాంగ్ రన్లో రాకపోవచ్చు. లెనిన్ సినిమాకు ఓ రేంజ్లో కలెక్షన్లు రాకపోయినప్పటికీ కమర్షియల్గా మాత్రం 100% సేఫ్ ప్రాజెక్ట్గా నిలిచిందన్నది వాస్తవం. ఈ సినిమాకు డబ్బులు పెట్టిన నిర్మాతలు లాభాల్లోకి వెళ్ళడమే కాదు, ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు కూడా లాభాల్లోకి వెళ్ళిపోయారు. తెలంగాణలో లెనిన్ సినిమాను నిర్మాతలే సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. తెలంగాణలో కనీసం 7 కోట్ల రూపాయల కలెక్షన్లు రావాలని అనుకున్నారు. కానీ ఈ సినిమా ఆ టార్గెట్ను దాటేయడమే కాదు, టోటల్గా 12,79 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లను 12 రోజుల్లో రాబట్టింది. ఇక సీడెడ్ జిల్లాల్లో అంటే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాను నిర్మాతలే సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. రాయలసీమలో కనీసం 2,25 లక్షల రూపాయల కలెక్షన్లు రావాలన్న టార్గెట్ను పెట్టుకున్నారు. అయితే ఈ టార్గెట్ను కూడా లెనిన్ సినిమా దాటేసింది. టోటల్గా రాయలసీమలో లెనిన్ సినిమాకు 12 రోజుల్లో 3,69 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఇక రాయలసీమ మినహా ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ఏరియాల్లో ఈ సినిమాకు 7 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. అయితే ఈ ఏరియాల్లో అంటే ఉత్తరాంధ్రలో లెనిన్ సినిమాకు 12 రోజుల్లో అక్షరాల 3,90 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా, తూర్పు గోదావరి జిల్లాలో 2,50 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 1,57 లక్షల రూపాయలు, గుంటూరులో 2,25 లక్షల రూపాయలు,
రూపాయలు, కృష్ణా జిల్లాలో 1,73,00,000 రూపాయలు, నెల్లూరులో 1,11,00,000 రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. అంటే టోటల్గా ఈ ఏరియాలన్నింటిలో కలిపి లెనిన్ సినిమాకు 12 రోజుల్లో అక్షరాల 13,10,00,000 రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చినట్టు లెక్క. అంటే ఈ ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే 12 రోజుల్లో 13 కోట్ల రూపాయలకు పైగానే కలెక్షన్లు వచ్చాయన్నమాట. అంటే అక్షరాల 6 కోట్ల లాభం డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిందనమాట. టోటల్గా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో లెనిన్ సినిమాకు 12 రోజుల్లో 29,58,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్ల రూపాయల మార్కును దాటితే ఈ సినిమా హిట్ అయినట్టే అనుకున్నారు. కానీ ఆ టార్గెట్ను దాటి మరీ ఈ సినిమా కలెక్షన్లను రాబట్టిందన్నది వాస్తవం. ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ఏరియాలను కలిపి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాకు 2 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు. అయితే ఈ ఏరియాల్లో లెనిన్ సినిమాకు అక్షరాల 2,83,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా మరో 83,00,000 రూపాయల లాభం కూడా వచ్చినట్టు లెక్క. ఇక ఓవర్సీస్లో లెనిన్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే 12 రోజుల్లో ఈ సినిమాకు ఓవర్సీస్లో అక్షరాల 3,90,00,000 రూపాయల కలెక్షన్ వచ్చాయి. అంటే ఓవర్సీస్లో కూడా ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోయింది. 90,00,000 రూపాయల లాభాన్ని కూడా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా ద్వారా దక్కించుకున్నారని చెప్పవచ్చు. మొత్తంగా చెప్పుకోవాలంటే లెనిన్ సినిమాకు అక్షరాల 21,25,00,000 రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 22 కోట్లు వస్తే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవుతుందని ఫిక్స్ అయ్యారు. అయితే ఈ టార్గెట్ను ఈ సినిమా అవలేలుగా దాటేసింది. 12 రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల 36,31,00,000 రూపాయల షేర్ కలెక్షన్ లాగా 65 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్ను లెనిన్ సినిమా రాబట్టింది. అంటే లెనిన్ సినిమాకు 12 రోజుల్లోనే అక్షరాల 14 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చినట్టు లెక్క. లాంగ్ రన్లో ఈ సినిమాకు అతి కష్టం మీద మరో 4 కోట్ల కలెక్షన్లు వస్తాయని అనుకున్నా టోటల్గా ఈ సినిమాకు 18 కోట్ల రూపాయల లాభం వస్తుందన్నమాట. అంటే 40 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు, 75 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లతో ఈ లెనిన్ సినిమా కలెక్షన్ల కథ ముగిస్తుందని చెప్పవచ్చు. చూడాలి మరి థియేట్రికల్ కలెక్షన్ల విషయంలో చివరకు ఏం జరుగుతుందో అన్నది. ఆ సంగతిని పక్కన పెడితే ఈ సినిమాకు డబ్బులు పెట్టిన నిర్మాతలు నాగార్జున, నాగవంశీ గారులకు వచ్చిన లాభం ఎంత అన్న అంశంపై సినీ ఇండస్ట్రీలోనే బిగ్ డిబేట్ జరుగుతుంది. లెనిన్ సినిమాకు 50 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారని వార్తలు వస్తున్నాయి. కానీ మరీ ఆ రేంజ్ బడ్జెట్ అయితే ఈ సినిమాకు అయి ఉండదు. ఒకే ఒక్క విలేజ్ సెట్లోనే ఈ సినిమాను పూర్తి చేశారు. పాటల కోసం కూడా ఫారెన్ టూర్లకు వెళ్ళలేదు. హీరోలతో పాటుగా ఇతర నటీనటులు, దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్లు, ఇతర టెక్నీషియన్లు అందరికీ కలిపినా మహా అయితే 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కూడా అవదు. ఇక ప్రొడక్షన్ కాస్ట్కు మరో 20 కోట్లు వేసుకున్నా చాలా ఎక్కువ. అంటే లెనిన్ సినిమాకు 30 కోట్ల నుంచి 35 కోట్ల రూపాయలపై బడ్జెట్ అయి ఉంటుందన్నది వాస్తవం. మన లెక్కల కోసం 35 కోట్ల రూపాయల పెట్టుబడిని నిర్మాతలు పెట్టారని అనుకుందాం. ఈ సినిమాకు విడుదలకు ముందే నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలో నిర్మాతలకు భారీగానే డబ్బులు వచ్చాయి. ఏకంగా 19 కోట్ల రూపాయలు పెట్టి మరీ ఈ సినిమా ఓటీటీ హక్కులను, శాటిలైట్ హక్కులను జీ సంస్థ కొనుగోలు చేసింది. అంతేకాదు హిందీ డబ్బింగ్ హక్కుల ద్వారా మరో 9 కోట్ల రూపాయలు కూడా నిర్మాతలకు ముందే వచ్చేసాయి. వీటితో పాటుగా ఈ సినిమా ఆడియో హక్కులను టీ సిరీస్ కంపెనీ 6 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. అంటే నాన్ థియేట్రికల్ బిజినెస్ మొత్తం కలిపి అక్షరాల 34 కోట్ల రూపాయలు నిర్మాతలకు ముందే వచ్చిందనమాట. అంటే పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా నిర్మాతలకు ముందే వచ్చినట్టు లెక్క. థియేట్రికల్గా వచ్చిందంతా కూడా నిర్మాతలకు లాభాల కిందే లెక్క. ఈ సినిమాను ఆంధ్ర ఏరియాలో 7 కోట్లకు అమ్మేశారు. కర్ణాటక, ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి 2 కోట్లకు, ఓవర్సీస్లో 3 కోట్ల రూపాయలకు అమ్మేశారు. అంటే థియేట్రికల్ బిజినెస్ ద్వారా 12 కోట్లు డిస్ట్రిబ్యూటర్ల నుంచి నిర్మాతలకు వచ్చాయి. వీటితో పాటుగా నైజాంలోను, సీడర్ జిల్లాల్లోనూ ఈ సినిమాను నిర్మాతలే సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. నైజాంలో ఈ సినిమాకు 12 రోజుల్లో 12,79,00,000 రూపాయల కలెక్షన్ లాగా రాయలసీమలో 3,69,00,000 రూపాయల కలెక్షన్ వచ్చాయి. 2 ఏరియాల్లోనూ కలిపి నిర్మాతలకు 12 రోజుల్లో 16,50,00,000 రూపాయలు వచ్చినట్టు లెక్క. ఈ డబ్బులకు డిస్ట్రిబ్యూటర్ల నుంచి వచ్చిన 12 కోట్ల రూపాయలు కూడా కలిపితే టోటల్గా 28,48,00,000 రూపాయల లాభం నిర్మాతలకు ఇప్పటికే వచ్చినట్టు లెక్క. లాంగ్ రన్లో నైజాం, రాయలసీమ జిల్లాలో కలిపి మరో 1,50,00,000 రూపాయల కలెక్షన్లు వస్తాయని అనుకున్నా టోటల్గా 30 కోట్ల రూపాయల లాభం లెనిన్ సినిమా నిర్మాతలకు వచ్చినట్టు లెక్క అన్నమాట. ఈ సినిమా బడ్జెట్ను 30 కోట్లుగా వేసుకుంటే నిర్మాతలకు 30 కోట్ల రూపాయల లాభం వచ్చినట్టు లెక్క. అదే ఒకవేళ ఈ సినిమా బడ్జెట్ కేవలం 30 కోట్లే అనుకుంటే నిర్మాతలకు వచ్చే లాభం 35 కోట్లు అవుతుంది. సో ఎంత లేదన్నా నాగార్జున, నాగవంశీ గారులకు లెనిన్ సినిమా ద్వారా చెరో 15 కోట్ల రూపాయల లాభం వచ్చిందని అనుకోవచ్చు. ఇదండి లెనిన్ సినిమా కలెక్షన్ల వివరాల గురించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.